సో ఈరోజు సాటర్డే, టైం 3:30 అయింది. నేను జస్ట్ వర్క్ కంప్లీట్ చేసుకుని ఇంటికి పోతున్నా. ఈరోజు మార్నింగ్ నుంచి ఫుల్ వర్షం పడుతుంది, ఫుల్ చల్లగా ఉంది. సో యాక్చువల్లీ ఈరోజు మాకు బయటికి వెళ్ళే ప్లాన్స్ ఉన్నాయన్నమాట. ఈవినింగ్ డిన్నర్కి వెళ్ళే ప్లాన్స్ ఉన్నాయి. మోస్ట్లీ నైట్ వరకు కూడా వర్షం ఉంది. మోస్ట్లీ స్కిప్ అనుకుంటున్నా. అండ్ విల్సన్ అన్న సల్మాన్ కూడా కనుక్కోవాలి. ఐ థింక్ మోస్ట్లీ స్కిప్ ఇది వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే వర్షం పడతానే ఉంది. బయటికి వెళ్ళినా కూడా మొత్తం తడిగా ఉంటుంది, చిరాకు ఉంటుంది. సో టైం 7 అయింది, స్టిల్ ఇట్స్ రైనింగ్. బట్ ఐ డిసైడెడ్ టు గో. విల్సన్ అన్న రావట్లేదు, బికాస్ విల్సన్ అన్న హ్యాస్ టు వర్క్, నైట్ వర్క్ చేస్తాడు కాబట్టి. సో ఇట్ ఈస్ నాట్ గోన్ జాయిన్ అస్ టుడే. సో నేను సల్మాన్ ఇద్దరమే. ఇంకా నేను స్కిప్ చేయొచ్చు, బట్ ఏంటంటే తను మండే మూవ్ అయిపోతున్నాడు, మండే మార్నింగ్ వెళ్ళిపోతున్నాడు వేరే స్టేట్కి. సో మోస్ట్ ప్రాబబ్లీ మళ్ళీ కలవకపోవచ్చు, వీ డోంట్ నో. ఇఫ్ యూ గైస్ రిమెంబర్ దిస్ ట్రీ, లైక్ లిటరలీ ఒక 1 వీక్ బ్యాక్ ఫుల్ పింక్ కలర్ ఫ్లవర్స్ ఉండేది. మొత్తం ఫ్లవర్స్ అన్నీ పోయి ఆకులు వచ్చాయి. ఇప్పుడు ఇంకా స్ప్రింగ్ అయిపోతుంది, లైక్ స్ప్రింగ్ బ్లూమింగ్ మొత్తం అయిపోతుంది. ఇప్పుడు వేరే ఫ్లవర్స్ వస్తాయి, లైక్ గ్రౌండ్ పైన ఉండే ఫ్లవర్స్ అన్నీ వస్తుంటాయి. బస్ కోసం వెయిట్ చేస్తున్నా, బస్సు వస్తే వెళ్ళిపోవడం. సో సల్మాన్ వచ్చిండు ఇప్పుడే. వస్తూ గొడుగు పట్టుకొచ్చాడు నాకు, వర్షం గట్టిగా. ఏంటంటే అది ఎప్పుడు క్యూ ఉంటుందని మేము పోవట్లేదు అన్నా కదా, కనిపిస్తున్నది అనమాట. విషయం ఏంటంటే పక్కన ఇంకా గొడుగులు వేసుకుని మరీ క్యూలు ఉన్నాయి ఎంత వర్షంలో కూడా. మేము ఈరోజు వర్షం పడుతుంది పక్కా ఎవరు ఉండరంటే కాన్ఫిడెన్స్తో వచ్చాం. ఇక్కడ కూడా స్టిల్ ఇంకా క్యూలు ఉంది. యూ హ్యావ్ టు సీ, లైక్ చూపిస్తా చూడండి నమ్మకపోతే. ఇది రెస్టారెంట్ అనమాట. సీ ద క్రౌడ్, లైక్ లిటరల్లీ గొడుగులు వేసుకుని వెయిట్ చేస్తున్నారు అందరూ. రెస్టారెంట్ నేమ్ వచ్చి ఇదనమాట. అండ్ నేను తినబోతున్నది రామన్ చూడనీకి అట్లా ఉంటుంది. ఈ కనిపించే కవర్లు అంబ్రెలాస్ పెట్టనీకి, వర్షం వస్తుంది కదా, లైక్ అంబ్రెలా స్టోర్ చేయనీకి అది. సో రామన్ చూడనీకి ఎగ్జాక్ట్లీ అట్లానే ఇస్తాడు మనకు కూడా ఇప్పుడు. సో ఫైనలీ లోపలికి వచ్చామన్నమాట. సో ఇంక ఇప్పుడు ఆర్డర్ ఇస్తున్నాం. ఆర్డర్ ఇట్లా కియాస్క్లో మనకు నచ్చింది ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. అండ్ లోపల చూడడానికి ఇట్లా ఉంది. సో ఇక్కడ ఆర్డర్ ఇచ్చి ఆ లోపల బూత్స్లో పోయి కూర్చోవాలి. సో ఇట్లా చూడాలి, ఇట్లా ఆర్డర్ ఇచ్చుకుని అట్లా లోపలికి పోయి తినాలి. అండ్ లోపలికి పోయి కూడా రికార్డ్ చేస్తాను. సో తీసుకొచ్చి ఇట్లా బూత్లో కూర్చోబెట్టారు అనమాట. సో నేను ఇక్కడ కూర్చున్నా, సల్మాన్ నా పక్క బూత్లో కూర్చున్నాడు. సో వాళ్ళు తెచ్చి మన ముందు పెడతారు అనమాట. సో ఉడ్నికి వాళ్ళు ఆ కర్టెన్ బ్యాక్ సైడ్ డిష్ తెచ్చి మన ముందు పెడతారు. మనం ఇక్కడ కూర్చొని తిండమే. సో ఇట్స్ లైక్ ప్రాపర్ జాపనీస్ థింగ్ అనమాట. లైక్ జాపనీస్లో కూడా సేమ్ ఇట్లానే ఉంటుంది వాళ్ళది. సో లిటరలీ వీఆర్ కైండ్ ఆఫ్ ఎక్సైటెడ్ ఫర్ ద వీఆర్ సిట్టింగ్ ఆన్ ద బోర్డ్ ఎగ్జామ్. సో చూడాలి ఎట్లా ఉంటుందో టేస్ట్. వాట్స్ యువర్ ఎక్స్పెక్టేషన్ ఆన్ ద టేస్ట్? తినేటప్పుడు రికార్డ్ చేసి మళ్ళీ తిన్నాక ఎట్లా ఉందో కూడా చెప్తాను. ఫైనలీ ఫుడ్ వచ్చింది, తిని రివ్యూ చేద్దాం మన ఎట్లా ఉందో. Too good. Spice level 6 చెప్తున్నాను. It's really good. So let's ask you. It's really good. Complete veg ఇది. యాక్చువల్గా రామన్ వచ్చి పోర్క్ బ్రాత్తో ఉంటుంది. నేను పోర్క్ తినను, సల్మాన్ పోర్క్ తినడు. సో యూ ఆర్డర్ కంప్లీట్ వెజ్. సో చికెన్ ఆప్షన్ లేదు. సో వెజ్ ఎంత బాగుందంటే ఐ కెన్ ఇమాజిన్ లైక్ పోర్క్ ఆర్ బీఫ్ బ్రాత్తో రామన్ ఎంత బాగుంటుందో. ఇట్స్ రియల్లీ గుడ్. బట్ ఒక 20 minutes వెయిట్ చేసాను లైన్లో. ఇట్స్ రియల్లీ వర్త్ వచ్చి వెయిట్ చేసేది.
మంచి స్పైసీగా తిన్నాక డిజర్ట్ కూడా ఉండాలి కదా. ఐ ఆర్డర్డ్ మ్యాచా పుడింగ్. మధ్య ఏంటంటే కాఫీతో పాటు మాచా డ్రింక్స్ అండ్ మాచా ఫ్లేవర్ కూడా నచ్చుతుంది. సో వై నాట్, అండ్ ఇది మస్ట్ రికమెండెడ్. సో ఇక్కడ ట్రై చేస్తాం మాచా. This is all matcha flavor. I'm not huge fan for matcha flavors, but it's okay. It's not that bad. బాగాలేదని చెప్పట్లేదు కానీ మరీ అంత నాకు నచ్చిందని చెప్పను. ఇట్స్ ఓకే, బాగానే ఉంది. అంటే మాచా నచ్చిన వాళ్ళకి ఇది చాలా బాగా నచ్చుద్ది. లైక్ సల్మాన్కి బాగా నచ్చింది. యా, సో మాచా నచ్చిన వాళ్ళకి సో ఫుడ్ అయితే బాగుంది అండ్ మాచా కూడా మంచిగానే ఉంది. ఫుల్గా తిని మళ్ళీ డిజర్ట్ తినాలనిపించి మళ్ళీ మాచా ఐస్ క్రీమ్ తీసుకున్నాం. ఈజ్ ఆల్సో మాచా తింటున్నాడు. మాచాడే ఈరోజు. పక్కనే మిక్స్యూ అని చెప్పి ఒకటి ఉంది. లైక్ ఇస్ ఇట్ జాపనీస్ ఆర్ కొరియన్? ఇదనమాట. ఇట్స్ ఎ చైనీస్ థింగ్. లైక్ ఇట్స్ అంత ఎక్స్పెన్సివ్ కూడా కాదు. ఇట్స్ వెరీ చీప్. లైక్ ఇట్స్ టూ క్రౌడెడ్ ఇన్సైడ్ యాక్చువల్లీ. ఇట్స్ $1, ఐ థింక్ $1.50 or $2 ఇది. లైక్ ఇట్స్ వర్త్ ఇట్. బాగుంది. సో అట్లా గడుపుతున్నాం ఈరోజు మేము. బయట ఏమో ఫుల్ వర్షం, గొడుగులు వేసుకుని గొడుగులో తిరుగుతున్నాం. like McDonald's vanilla ice cream. That's the basic thing, very basic thing. It's like It's really good. it's good. Let's go again. I am getting the product. Let's go again. పాప పడేసుకున్నాడు. Kallas. No, 2 minutes. I'm coming. సో ఇట్స్ యాక్చువల్లీ గుడ్. అందుకే మళ్ళీ ఇట్స్ నాట్ దట్ ఎక్స్పెన్సివ్. బాగుంది అండ్ వైబ్ కూడా బాగుంది. ఈరోజు మేము మంచిగా తిరుగుతున్నాం అట్లా ఇటు ఇటు. ఎందుకంటే రేపు వెళ్ళిపోతున్నాడు కదా ఇంకా. సో యా, మనకి ఇట్లా వర్షం పడుతున్నప్పుడు ఇలా చల్లగా ఐస్ క్రీమ్ తినాలి, ఇది తినాలని మంచి క్రేవింగ్స్ వస్తుంటాయి అనమాట. వర్షం పడుతున్నప్పుడు లేదా రొంప చేసినప్పుడు కూల్ డ్రింక్ తాగాలి, ఎంత క్రేవింగ్స్ అని వస్తుంటాయి మనకు అప్పుడప్పుడు. సో You don't have to do it there again. సో ఫైనలీ గోయింగ్ హోమ్. ఇక నేను ఎప్పుడో ఇండియా వెళ్ళక ముందు నుంచి ఆ రామన్ ప్లేస్కి వెళ్ళాలని నేను సల్మాన్ విల్సరానా ప్లాన్ చేసుకుంటే ఫైనల్లీ ఇప్పటికి అయింది. విల్సరానా రాలేదు, బట్ సల్మాన్ నేను ఇంకా వెళ్దాం ఎట్లా ఉన్నా అన్నట్టు మేమిద్దరం మాత్రం వెళ్ళాం. అండ్ టేస్ట్ వాస్ సో గుడ్ యాక్చువల్లీ. నేను ఎక్స్పెక్ట్ చేయాలి అంత బాగుంటుంది అంటే. లైక్ మన ఇండియన్ ప్యాలెట్కి అంత నచ్చకపోవచ్చేమో అనుకున్నా, కానీ నాకు యాక్చువల్లీ గుర్తుంది. నాకు వీసా వచ్చినప్పుడు నేను మా ఫ్రెండ్ డిఎస్టీ గారు మేమిద్దరం హైదరాబాద్లో నెక్సస్ మాల్లో ఒక రామన్ ప్లేస్ ఓపెన్ అయితే అక్కడికి వెళ్ళి తిన్నాం. అప్పుడు టు బి ఆనెస్ట్ నాకు అంత నచ్చలేదు, బట్ ఇది చాలా బాగుంది. అండ్ మాచా స్లోగా ఏమో ఐస్ క్రీమ్ తిన్నాక నాకు ఎందుకో మాచా కూడా నచ్చుతుంది. అంత ఎక్కువ కాదులే కానీ, బట్ మాచా ఫ్లేవర్ కూడా ఇట్స్ గుడ్, బాగానే ఉంది. ట్రై చేయొచ్చు మాచా కూడా. రెగ్యులర్గా తాగితే మేబీ ఒపీనియన్ మారి ఇంకా నచ్చుద్దేమో, ఐ డోంట్ నో. వర్షం ఫుల్ పడుతుంది, ఫుల్ చలిగా ఉంటుంది, ఫుల్ చల్లగా ఉంది ఈరోజు కూడా. అండ్ రేపు కూడా వర్షం ఉంది. రేపు మార్నింగ్ 9 o'clock వరకు ఇట్లానే వర్షం కంటిన్యూ అయ్యేటట్టుంది. గూగుల్లో అయితే అట్లానే చూపిస్తుంది వెదర్లో. ఇక ఈగర్లీ వెయిటింగ్ ఫర్ లైక్ సమ్మర్ కోసం. ఆల్మోస్ట్ 5 daysలో మే, బట్ ఇంకా ఎంత చల్లగా ఉంది. యా, ఇంటికి వచ్చేసిన. సో అట్లా అయింది ఈ వీక్. అండ్ ఫైనల్లీ రామన్ ప్లేస్ అట్లా అయింది. అండ్ కుదిరితే ఇంకా వేరే ప్లేసెస్ తిరగడానికి కూడా ట్రై చేస్తా. వేరే మంచిగా ఫ్లషింగ్లో కూడా చాలా ప్లేసెస్ ఉంటాయి ఇట్లా చైనీస్ ఆర్ కొరియన్ జాపనీస్ ప్లేసెస్ చూడాలంటే. సో దొరికితే అవి కూడా ట్రై చేస్తాను నెక్స్ట్ టైం. ఇంటికి వచ్చేసిన, పడుకుని మార్నింగ్ చర్చ్కి వెళ్ళడమే ఇంకా.